నమస్తే, నేను మీ సతీష్. తెలుగు రాజకీయ చరిత్రలో 40 ఏళ్లకు పైగా చెరగని ముద్ర వేసిన నాయకుడు హైటెక్ విజనరీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన వేసిన అడుగులు, ఆయన ఆలోచనలు ఒక రాష్ట్రానికే పరిమితం కాలేదు, అవి ఒక తరాన్నే మార్చేశాయి. అలాంటి ఒక మహానాయకుడి జీవితాన్ని, ఆయన ఆలోచనలను కాలపురుషుని సంతకం అనే ఒక పుస్తక రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు రచయిత నర్రా రామకృష్ణ గారు. మరి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న భిన్నమైన కోణాలు, లేదా అసలు ఈ పుస్తకం గురించి ఆయన చేసిన రీసెర్చ్ ఏంటి, ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. ముఖ్యంగా ఈ పుస్తకం కోసం మీరు చేసినటువంటి రీసెర్చ్ ఏంటి? అంటే నేను ఒక సంఘటనల సమాహారం కాదు, కానీ ఆయన యొక్క అంతరాత్మను నేను ఆయన రాయాలనుకున్నాను. అంటే అంతరాత్మను రాయాలంటే ఎలా తెలుస్తుంది? ఒక మనిషి యొక్క మామూలుగా ఆయన పైకి కనిపించే పనులు అవన్నీ మనకు తెలిసిపోతూ ఉంటుంటాయి. జనరల్గా చూస్తూ ఉంటుంటాం, పేపర్లో చూసాను, టీవీలో చూస్తుంటాం. కానీ ఒక మనిషిని అంతరాత్మలోని అక్షరాలను మనం ఆవిష్కరించాలంటే ముందు మనం తెలుసుకోగలిగి ఉండాలి. ఎందుకంటే మన గురించి మనం తెలుసుకున్నప్పుడు ఎదుటి మనిషి గురించి తెలుసుకుంటాం. అట్లా నేను గత 23 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక ప్రయాణంలో మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ ఒక విషయం నమ్ముతాను. నేను ప్రతి ఒక్కరు కూడా అందరం కూడా ఒక ఆత్మలోనే ప్రతిబింబాలమే మన అందరం. కాబట్టి ఎదుటి మనిషిని మనం గెస్ చేయొచ్చు. ఆయన చేసే పనులు వెనక ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏంటి, ఆయన అపజయాలు ఉన్నప్పుడు, విజయాలు ఉన్నప్పుడు ఏ రకంగా ఉంటారు మనం చూస్తూ ఉంటుంటాం. కొంతమంది చిన్న చిన్న వాటికే ఉప్పొంగిపోతూ ఉంటుంటారు. కొంతమంది ఏదైనా చిన్న విషయం వచ్చినప్పుడు వెంటనే డల్ అయిపోతూ ఉంటుంటారు. కానీ ఆయన విషయంలో వచ్చేసరికి ఒక స్థితప్రజ్ఞత అనే పదం వాడాలంటే ఆయనకే అది కరెక్ట్గా, ఆయన కోసమే ఆ పదం వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. అంటే ఇక్కడ చూస్తే ఈ పుస్తకానికి కాలపురుషుని సంతకం అనేటువంటి ఒక శక్తివంతమైన పేరు పెట్టారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు ఓకే, కానీ ఇంకా దానికంటే మూల కారణం ఏమిటి? అంటే ఒకటండి, ఈ ప్రకృతిలో మనకి పంచభూతాలు ఉంటాయండి. పంచభూతాల్లోని ఏదైనా ఒక మూలకం దెబ్బతిన్నప్పుడు మరొక మూలకం తోటి అది పూరిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఎండలు వచ్చినాయి అనుకోండి, అగ్ని బాగా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఏమైందంటే దాన్ని చల్లపరచడానికి నీరు రూపంలో మనకి ప్రకృతి చల్లబడేస్తుంటుంది. అంటే తను సమతుల్యం చేసుకోవడానికి ప్రకృతి అలా తన మూలకాలను వాడుకుంటుంటుంది. ఈ మూలకాలు కూడా పనిచేయనప్పుడు అదేమవుతుందంటే విశ్వంతో కనెక్ట్ అవుతుంటుంది. ఎప్పుడైతే విశ్వంతో కనెక్ట్ అయిపోయిందో, అంటే ప్రకృతి కూడా నా వల్ల కాలేదు అన్నప్పుడు, విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు విశ్వం ఏం చేస్తుందంటే, మన గార్డెన్ నమ్ముకునే వాళ్ళు ఒక పేరు పెట్టుకుంటాం ఎవరైనా కానీ. మనకి పంచభూతాల్లో ఎలాగైతే మనకి వరుణ దేవుడు, అగ్నిదేవుడు ఎలా అయితే అనుకుంటామో, కాలానికి కూడా ఒక దేవుడు ఉంటాడనేది మనం నమ్మాలి. ఎందుకంటే మనం పుట్టక ముందు నుంచి కాలం ఉంది, మన తర్వాత కూడా కాలం ఉంటుంది. అది సృష్టి రహస్యం. అది అట్లా ఈ సృష్టి రహస్యంలో ప్రకృతి ఎందుకు చెప్తుందంటే, ఇది 2019లో వైసీపీ గవర్నమెంట్ రాగానే ప్రజావేదిక కూల్చిందండి. అది నాకు ఆ రోజు మొదలైంది. పుస్తకం రాయాలని అనిపించేది నాకు ఆ రోజు అనిపించింది. చాలా చాలా బాగుంది ప్రజావేదిక. ముందుగా ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి గురించి, అలాంటి ఒక లీడర్ గురించి ఈ పుస్తకాన్ని రాసేటప్పుడు ఒక ఇంత సమాచారాన్ని సేకరించాలి, ఇంకా దానికి సంబంధించి అనేక సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఆ సమాచారాన్ని సేకరించేటప్పుడు కానీ, లేదా ఈ పుస్తక రచన జరిగేటప్పుడు కానీ మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? నేను ఎదుర్కోలేదండి. నేను చాలా ఆ పుస్తకం రాసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ రాశాను. ఎందుకంటే నాకు ఇష్టమైన నాయకుడు, ఒక దార్శనికుడు, నాకు ఒక రకం చెప్పాలంటే నాకు ఆవహించాడు ఆయన. ఆవహించడం వల్ల ఈ అక్షర తపస్సు మొదలైంది. రాసుకునేటప్పుడు ధ్యానంలో ఉండి రాసుకున్నా ఒక రకం చెప్పాలంటే. అంటే నేను రాయడానికి కారణం చెప్తున్నాను. నాకు ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు, ఆయన చేసిన అద్భుతాలే ఈ పుస్తకానికి ప్రాణం. 100% నో డౌట్ అందులో. కానీ రాయడానికి బేదం మనం ఫస్ట్ చేసింది ఏంటంటే, 2019లో ప్రజావేదిక కూల్చినప్పుడు నేను ఎలా వ్యక్తపరచాలి దీన్ని. చాలా మంది తమ ఆయుధాలతో వ్యక్తపరుస్తుంటారు. కొంతమంది దాడులు చేస్తారు, కొంతమంది ఏమో ఇట్లా యూట్యూబ్లో వచ్చేసరికి ప్రసంగాలు ఇచ్చి చేస్తుంటారు. కానీ నాకు చేతన ఏంటంటే, నాకు అక్షరంతో అవతల వ్యక్తిని నేను ఏ రకంగా ఆదుకోవాలన్నా, ఏ రకంగా విమర్శించాలన్నా నాకున్న చేతిలో ఉన్నది అక్షరం. అప్పుడు నేను 2019లో ప్రజావేదిక కూర్చున్నప్పుడు చాలా బాధ వేసింది. చాలా బాగుంటుందండి అది ప్రజావేదిక. నేను కూడా వెళ్ళాను అంతకుముందు 2-3 సార్లు. అలాంటి దాన్ని మీటింగ్ పెట్టి ఎవరైతే సీఎం అయ్యారు అప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని మరుసటి రోజు కూల్చేయడం అంటే ఎంత శాడిజం అంటే చెప్పారన్న దాన్ని నాకు అనిపించింది ఆ రోజు. నేను ఏం చేయాలి? చంద్రబాబు గారు చేసిన యొక్క ఎప్పటి నుంచో మామూలుగా ఉంది ఆయన అంటే ఇష్టం నాకు. ఆయన మనం ఇక్కడ 94 నుంచి 95 నుంచి నేను చూస్తున్నాను. హైదరాబాద్లో కూడా ఎన్నో రకమైన గొప్ప పనులు చేశారు. సాంకేతిక పరంగా కానీ, అభివృద్ధి పరంగా అన్ని బాగా చేశారు. అది ఆయన ఉంది నాకు మనసులో. కానీ ఆ రోజు అనిపించింది బీజం అదే. ఆ రోజు
రాయాలని చెప్పేసి. తర్వాత 2021లో కొన్ని అనుకోని సంఘటనలు మనం చూసాం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం కానీ ఇట్లాంటి విషయాలు. అప్పుడు మనం దీని బలంగా నేను 21లో స్టార్ట్ చేశాను బుక్ని. అంటే ఈ పుస్తకం కోసం మీరు ఇంకా ప్రత్యేకమైన పరిశోధన ఏమైనా చేశారా? కాలపురుషుని సంతకం అనే పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టిందని నేను అదే వేదిక మీద కూడా చెప్పాను. మనకు మహానాడు వేదిక కూడా, ఒక మనిషి తన అంతరంగాన్ని తన చైతన్యంతో ఏ రకంగా అయితే మేల్కొలిపి ప్రజాసేవకు, ప్రజా సమాజ హితం కోసం ఎవరైతే తన శ్రమంతా దారపోసి అంకితం చేస్తారో అక్కడ కొన్ని తరంగాలు ఎదురవుతాయి, కొన్ని వైబ్రేషన్స్ ఎదురవుతాయి. ఆ తరంగాలకి ఈ ప్రకృతిలో ఉన్న అదృశ్యమైన శక్తులన్నీ కూడా వాటికి ఆకర్షితులయ్యి అక్కడ ఉంటాయి అన్నమాట. ఆ ఎవరైతే ఆ వ్యక్తి త్యాగం చేస్తున్నాడో ఆ వ్యక్తి దగ్గర ఉంటాయి. వాటిని దేవగణాలు అంటారని చెప్పేసి నేను ఆ రోజు స్టేజ్ మీద కూడా చెప్పాను. ఆ దేవగణాలు ఆయనకి Z+ కేటగిరీ ఎలా అయితే సపోర్ట్ ఇస్తుందో, కంటికి కనిపించిన దేవగణాలు ఆయన టచ్ చేసినా, ఆయన ఏదైనా ఇబ్బంది పెట్టినా, ఎవరైనా కానీ మనం చూస్తున్నాం. మన అలిపిరి దగ్గర నుంచి మన సంఘటనల వరకు కూడా ఎన్ని సజీవ సాక్ష్యాలు అన్ని చాలా ఉన్నాయి. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతమందిని చూసుకోండి మీరు, చాలా అసెంబ్లీల దగ్గర నుంచి బయట విషయాల్లో కూడా. అంటే నేను కాలపురుషుని పెట్టడానికి, సంతకం పెట్టడానికి ఆయనకి ఈ సపోర్ట్ అనేది ఉంది. ప్రకృతి ఎప్పుడైతే తన మూలకం దెబ్బతినిపోయి విశ్వాన్ని ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయి విశ్వము కాలానికి మొరపెట్టుకుందో, కాలం ఏం చేస్తుందంటే కాలపురుషుడు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటుంది. ఆ ప్రతినిధిని నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మనం చూసాం, ఆయన సంతకాలు చాలా ఉన్నాయి. ఎక్కడ వేసినా, ఎక్కడ ముద్రలు, హైదరాబాద్ కాదు, మన ఏపీ కాదు, ఎక్కడైనా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ ఈయన ప్రభావం దేశం మొత్తం ఉందంటే మాత్రం ఎలాంటి అతిశక్తి కాదు. రాబోయే రోజుల్లో కూడా నేను అదే ఒక టాపిక్ కూడా రాశాను, భవిష్యత్తు భారతానికి ఆంధ్రప్రదేశ్ ఒక రోడ్ మ్యాప్ లాంటిదని. అంటే ఇక్కడ ఇంకొక అంశం, అంటే నేను ఇందాక అడిగిందే, ఈ పుస్తకం రాయడం కోసం మీరు ఏదైనా ఒక ప్రత్యేక పరిశోధన చేశారా? అంటే చంద్రబాబు గారిని నేరుగా కలిసే అవకాశం లభించి ఆయన్ని మీరు చూశారు కాబట్టి అలాంటి అంశాలు ఏవైనా ఇందులో మీకు ప్రేరణ కింద ఉన్నాయా? లేదు అంటే కనుక కేవలం జ్ఞాపకాల ఆధారంగా మీరు ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందా? జ్ఞాపకాలు అని కూడా కాదండి. ఎప్పుడు జనరల్గా నేను 30 years నుంచి పేపర్ చూస్తుంటాను. పేపర్లో ఏదైనా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు, ఆయన చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే నాకు నచ్చినప్పుడు వాటిని ఒక క్లిప్పింగ్స్ కట్ చేసుకోవడం అలా పెట్టుకుంటున్నావాడిని. నా అవసరం అవుతుంది నాకు అప్పుడప్పుడు చదువుకోవడానికి, వేరే పుస్తకం కోసం కూడా కాదు అది. ఆ క్లిప్పింగ్స్ పెట్టుకొని చదువుకుంటూ ఉండేవాడిని. అట్లా అవి నాకు పనికొచ్చినాయి. ఆ నోట్స్ అనేది ఇక్కడ ఈ బుక్ రాయడానికి పనికొచ్చాయి. కానీ అసలు మూల కారణం నేను ఆయన కలవటం కానీ ఏం లేదు. నా లోపల ఉన్న భావాన్ని, నా లోపల ఉన్న ఏదైతే చెప్పాలనుకున్నానో దాన్నే, ఆయన యొక్క అంతరాత్మని, ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయనలో నేను పరకాయ ప్రవేశం చేసి ఆయన దగ్గర నుంచి నేను తీసుకున్నాను. అది ఆయనకు తెలియకుండానే ఆయనతో సన్నిహిత్యం చేశాను, ఆయనతో స్నేహం చేశాను, ఆయనతో చనువుగా కూడా ఉన్నాను పుస్తకం రాసేటప్పుడు. అది నాకు ఎక్కడ లభ్యం ఏంటంటే నేను ఆయనకి ఇంటర్నల్గా నేను కనెక్ట్ అయిపోయా. ఆయన తెలియదు, ఆయన కూడా నాకు కనెక్ట్ అయ్యాడు. ఆయన పుట్టినరోజు ఈ కాలపురుషుని సంతకం ఇలా బుక్ రాస్తున్నాను సార్ అని చెప్పేసి ఈ టైటిల్ నేను ఆయనకు చూపించాను. అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఈ మధ్య కాలంలో ఆయనకి ఇప్పుడు వరకు ఇన్ని 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఈ 2 సంవత్సరాల్లో ఆయన నవ్వినంతగా అంతకుముందు ఎప్పుడు నవ్వి ఉండరు. కాబట్టి మీరు గమనించుకోండి, ఎప్పుడు ఆయన సీరియస్గా ఉన్నట్టుంటారు. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నిసార్లు నవ్వారో లెక్కేసుకుంటే మిగతా 46 సంవత్సరాల్లో కూడా, 40-46 సంవత్సరాల్లో కూడా ఈ రకంగా ఉండుంటారు ఆయన. నేను ఈ పుస్తకం టైటిల్ చూసినప్పుడు ఆయన ముఖంలో చాలా ఆనందం కనిపించింది. ఓకే అమ్మ, మంచి ప్రయత్నం చేస్తున్నావు, కంగ్రాట్స్ అని చెప్పారు. నా పేరు పెట్టి పిలిచేళ్ళు కూడా చెప్పారు. నాకు చాలా అసలు దాన్ని చాలా ధైర్యం వచ్చేసింది. నాకు ధైర్యం కూడా కాదు, ఒక చెప్పలేని అనుభూతి. అంతేగాని నేను వేరే విధంగా ఆయన కలవటం కానీ, ఆయన విషయాలు కానీ మనం ఏం తెలుసుకోలేదు. కానీ ఇలాంటి పనులు చేసే మనిషి యొక్క వెనక మానసిక పరిణామక్రమం, ఇలాంటి దార్శనికుని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒక అంచనా వేశాను నేను, అంతే. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న, నేటి తరం అంటే ప్రస్తుత తరం యువతకు కానీ లేదా రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి కానీ ఈ పుస్తకం ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒక రిఫరెన్స్ గైడ్ అండి అది. నేను పార్టీలు, కులాలు, మతాలు అసలు ఏవి కాదు. అసలు ఎవరైనా సరే ఆయన యొక్క వర్క్ని కానీ, ఆయన యొక్క క్రమశిక్షణ కానీ, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైనా సరే, మనం ఒక రాజకీయంలో రావాలనుకున్న వాళ్ళకే కాదు, నువ్వు జాబ్ చేయాలనుకున్నా, చదువుకోవాలనుకున్నా, వ్యాపారం చేయాలనుకున్నా, ఆయన్ని ఒక్కసారి గమనించండి. మీరు పార్టీలు తీసి పక్కన పెట్టేసేయండి, ఆయన గమనించండి, ఆయన వ్యక్తిత్వాన్ని గమనించండి, ఆయన వర్క్ ఎలా ఉంటుంది. తెల్లవారుజాము దగ్గర నుంచి నైట్, అంటే కొంతమంది చెప్తుంటే విన్నాను నేను, ఆయనతో దగ్గరగా ఉన్నవాళ్ళు తెల్లవారుజాము 3-4 వరకు కూడా పనిచేసి మళ్ళీ 6కి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఆయన 6కి రెడీ అయిపోయేవాళ్ళంట. అంత డెడికేషన్ ఉంటుంది ఆయనది. అసలు ఆయన ఒక డెమాన్స్ట్రేటర్, నాకు తెలిసి అడ్మినిస్ట్రేటర్తో పాటు ఒక డెమాన్స్ట్రేటర్ కూడా ఆయన. మన హుద్ తుఫాన్ అప్పుడు కూడా చూసాం, అది లైవ్ అందరికీ తెలిసిన విషయం అది. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలా. మనకి రాజకీయం ఒక్కటే కాదు, మీరు ఏ వృత్తిలో ఉన్నా మీరు ఆయన తీసుకొని చూడండి ఒకసారి. చాలా చాలా అద్భుతంగా మీ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే ఇప్పటికే మనం చూస్తే మార్కెట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి అనేక మంది అభిమానంతో ఇలాంటి పుస్తకాలు రచించారు. కానీ మీ కాలపురుషుని సంతకం అనేటువంటి ఈ పుస్తకం ద్వారా పాఠకులకు మీరు చెప్పే కొత్త అంశాలు, ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏముంటాయి
అంటే పాఠకులు అంటే అందరూ చదవలేదు, బుక్ దగ్గరికి వెళ్ళలేదు. అది మన పాఠకుల వరకే, మనం పాఠకులకు ఆల్రెడీ మనం చెప్పాల్సిన పని లేదు. ఈ బుక్ చదివారంటే పాఠకులకు ఆల్రెడీ నేను చెప్పాల్సిన పని లేదు. బుక్ అందని వారికి, బుక్ దగ్గర లేని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఆయన రాజకీయ జీవితాన్ని మీరు రాజకీయంగా చూడొద్దు. మన పిల్లల భవిష్యత్తుకి ఆయన ఏ విధంగా బాటలు వేశారు, ప్లస్ ఆయన తర్వాత ఆయన వారసత్వంలో వచ్చే నాయకులు ఎవరైనా సరే ఆయన వారసత్వం తీసుకున్న ఏ రకంగా అయితే రాజకీయ వారసత్వం ఉందో, ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉందో అలాగే ఉంటుందని చెప్పడానికి ఈ పుస్తకం చాలా పనికొస్తుంది చూడటానికి. అది అంటే ముఖ్యంగా ఈ పుస్తకానికి సంబంధించి కవర్ పేజ్నే మనం చూసుకున్నట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్లో మనకు కనిపిస్తున్న, అంటే అటు హైటెక్ సిటీ నిర్మాణం కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అభివృద్ధి చేశారు అనేటువంటిది కనిపిస్తోంది. సో ఈ పుస్తకంలో ఆయన వేసిన ముద్రని ఏ విధంగా వ్యక్తపరిచారు? అంటే నేనేం చేశానంటే, ఫస్ట్ ఆయన వ్యక్తిత్వం రాశానండి. వ్యక్తిత్వం, అంతర్గత ప్రయాణం ముందు అసలు రాసి ఆయన యొక్క క్యారెక్టర్ రాశాను. తర్వాత ఆయన పరిపాలనలో ఏమేం చేశారు, ఇంతకుముందు గతంలో ఏమేం చేశారు, అవి ఈ రోజు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, అప్పుడు వేసిన బాటలు ఈ రోజు కూడా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనకి భవిష్యత్తుని వర్తమానంలోకి తీసుకొస్తారు. ఆయనకున్న గొప్ప విషయం ఏంటంటే అది ఇప్పుడు మనం అనుభవించే ఫలాలన్నీ కూడా ఒకప్పుడు ఆయన వేసిన బాటలు ఇవన్నీ. ఆయన ఎప్పుడు కూడా ఒక ఆలోచన చేశారంటే ఈ రోజు గురించి అసలు ఆలోచించరు. ఆయన నెక్స్ట్ 5 years తర్వాత ఏంటి, 10 years తర్వాత ఏంటి, 20 years తర్వాత ఏంటి అని ఒక ప్రతి ఆలోచన అలా ఉంటుంది ఆయనది. ఇప్పుడు ఆయన చేసిన మనం ఆ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గతంలో చేసినవన్నీ కూడా అవి ఒకటి రాసుకొచ్చాను. తర్వాత ఆయన బాహ్య వ్యక్తీకరణ, ఆయన యొక్క వ్యక్తిత్వం బాహ్య వ్యక్తీకరణ, అంటే ఆయన ఏ రకంగా ప్రజెంట్ చేస్తాడు, పెద్ద అనుకున్న విషయాన్ని కూడా సింపుల్గా చెప్పడానికి ఆయన ఎక్కువ టైం కూడా తీసుకుంటారు. మనం అనుకుంటాం చాలాసేపు మాట్లాడుతున్నారని చెప్పేసి, కానీ ఆయన తప్పని ఏంటంటే అందరికీ అర్థం కావాలి, ప్రతి ఒక్కరికి సామాన్యమైన కూడా మనం ఏం చేయబోతున్నాం అనేది అర్థం కావాలనే ఉద్దేశంతో ఆయన అంత తపనతో చేస్తారు. ఆయన చెప్పకుండా కూడా చేయొచ్చు అన్ని, ఏ పనులు పెడితే ఆయన, కానీ అలా కాదు. ఆయన విజిబిలిటీ అనేది, ఈ వర్కేజిబిలిటీ ఉంటుంది ఆయనకి. ఏ పని చేసినా మనం అందరికీ తెలిసి చెప్పాలి, ఓపెన్గా ఉండాలి, మనం తెరిచిన పుస్తకం లాగా ఉండాలనే తత్వం ఆయనలో నాకు బాగా నచ్చుతుంది. వాటి గురించి మనం రాసుకొచ్చాం. ప్లస్ రాజకీయ రణతంత్రం, ఆయన సిద్ధాంతాలు, ఆ వ్యూహాలు, ఆ గెలుపులు, వాటి గురించి రాశాం. ఇప్పుడు చాలా మంది అంటారు పొత్తుల విషయంలో అలా ఆయన పెట్టుకున్నాడు. దానికి వెనక ఏ కారణం ఏదైనా ఉండొచ్చు, ఆయనకు మాత్రం మనసులో మాత్రం మనకి మన ఆంధ్రప్రదేశ్, మన తెలుగు ప్రజల యొక్క మంచి చెడులు, బాగోగులు, వాటి గురించే ఉంటుంది. ఏది చేసినా పొత్తులు చేయని ఎలాంటి లింక్స్ పెట్టుకున్నా కానీ దాని వెనక ఇదే ఉంటుంది అయింది. అవన్నీ రాసుకుంటూ వచ్చాం. ప్లస్ చాలా కొన్ని అపవాదులు ఉన్నాయి మనకి వాస్తవంగా. వాటిని వాస్తవం ఏంటి, మనకి వైస్రాయ్ హోటల్లో జరిగిన సిచ్యువేషన్స్ కానీ, లేకపోతే 94 to 99 అప్పుడు జరిగిన, అప్పుడే కదా 89 to 94 పార్టీని ఏ రకంగా పట్టుకొచ్చారు, ఆయన యొక్క కార్యకర్తలకు సంరక్షణ కానీ, ఆయన విధానం మొత్తం చాలా ఇదిగా ఉండేది. అప్పట్లోనే ఆయన ఈ డిజిటల్స్ అన్నీ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఐటీ వచ్చిన తర్వాత ఐటీ వచ్చేసింది. అంతకు ముందు నుంచి ఆయన చేసేవారు. టెక్నికల్గా టెక్నాలజీ ఎంత డెవలప్ చేయాలనో ఆయన ఎప్పటి నుంచే ఉండేది. అది వాటి గురించి రాసుకుంటూ తర్వాత మనకి 2023లో మనకి అసెంబ్లీలో ఆయన్ని ఇబ్బంది పెట్టిన విధానం కానీ, దాని తర్వాత రాశాను ఒక కన్నీటి చుక్క రగిలించిన మహాసంగ్రామం అని చెప్పేసి. దాన్ని ఏమైందో మనం అందరం చూసాం. తర్వాత ఆయన చేసుకుంటున్న సూపర్ 6 పథకాలు కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా అమరావతి నగరం మీకు తెలియదు కానీ నేను చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక 15 years తర్వాత ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇదంతా నేను చూశాను. 94 నుంచి నేను ఇక్కడే పనిచేశాను. నేను ఇక్కడ ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేశాను. ఈ కొండాపూరు, మాదాపూరు. నేను స్టూడెంట్గా ఉంటున్నప్పుడు చదువుకుంటూ నేను ఒక సూపర్వైజర్ చేశాను. అప్పుడు అంతా బంజర్ అసలు ఎట్లా ఉండే అంటే దారుణంగా ఉండేవి అన్నీ. కనుచూపు మేర వరకు ఏమీ కనపడదు. ఒక సింగిల్ రోడ్డు ఉండేది, ఒక బస్సు ఉండేది, ఒక ఆటో తిరుగుతుంటుంది. అలాంటిది ఇవాళ గచ్చిపోలి కానీ, మాదాపూరు, కొండాపూరు, మన ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ ఏదైతే ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి. ఎన్నో సైబరాబాద్ అనే ఒక నగరమే వచ్చింది. కొంతమంది మనం ఎక్కడున్నా, మనం యూఎస్లో ఉన్నామా, హైదరాబాద్ ఉన్నామా అనే ఫీలింగ్ కూడా చాలా మంది వ్యక్తపరిచిన సందర్భాలు ఉన్నాయి. రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా మనం ఎప్పుడు చూసాం ఆ మాటలు అంటుంటే. ఇది ఏదైతే నేను చూశాను, ఇది కూడా ఇప్పుడు అక్కడ చూస్తున్నాను. అమరావతిలో నవనగరాలని ఆయన వచ్చారు. నవనగరాల గురించి కూడా ఏ రకంగా ఉంటుందో, ఆయన ఎలా చేస్తారో బాగానే చేస్తారు. కానీ నేను రాసింది మాత్రం అది నిజంగా జరుగుతుంది. అది అట్లా అద్భుతంగా ఆయన అన్ని అలాంటి మనకి ఇచ్చారు. గ్రీనరీ కానీ, వాటర్ కానీ, బ్లూ అండ్ గ్రీన్ సిటీ, మంచి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, హ్యాపీ ఇండెక్స్ అని. ఇప్పుడు కూడా ఏంటంటే కొత్తగా ఆయన ఒక రకంగా సైంటిస్ట్. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు నా దృష్టిలో. సైంటిస్ట్, ఎప్పటికెప్పుడు డెవలప్ అవుతూ అప్డేట్ అవుతున్న మనిషి. ఆయన ఎప్పుడు నిత్య విద్యార్థిలాగా ఉంటారండి. ఆయన మనం గమనిస్తే ఏ చిన్న విషయం, ఇప్పుడు ఒక 16 years అబ్బాయి దగ్గర ఏదైనా మంచి విషయం ఉందంటే ఆయన 1 to 1 కూర్చోబెట్టుకొని అక్కడ ఏమేమిందో నేర్చుకుంటాడు. ఆయన ఒక స్టూడెంట్ లాగా నేర్చుకుంటాడు. అది గొప్ప విషయం ఆయన దగ్గర. అట్లా ఇవాళ మనకి అమరావతి నగరం చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన కళ్ళకి. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో
ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నారు. కానీ క్లిష్టమైన సమయాల్లో ఆయన చూపించినటువంటి ఆ నాయకత్వ లక్షణాల్ని ఈ పుస్తకంలో ఏ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు? నేను ఎంత చెప్పినా ఎంత ప్రస్తావించినా ఆయన విషయంలో మాత్రం ఒక సముద్రంలో ఒక బాటిల్ తీసుకెళ్ళిన వాటర్ తెచ్చుకుంటానండి నా దృష్టిలో మాత్రం. ఎందుకంటే ఆయనకి చాలా ఉంటాయి. ఆయన మానసిక స్థితి, ఆయన నాయకత్వం, ఆయన నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడంటే అండి, ఇంకొక నాయకుడిని తయారు చేయడం కాదండి, నాయకత్వాన్ని తయారు చేసే వ్యవస్థను రూపొందిస్తారు ఆయన. మనం అనుకుంటాం ఆయన్ని మామూలుగా కింగ్ మేకర్ అని చెప్పి. ఆయన రాజు కావాలనుకునే మనిషి కాదు. ఆ రాజులను తయారు చేసే వ్యవస్థను నిర్మించడం ఆయన యొక్క గొప్ప విషయం. అంటే నాయకత్వం అనేది ఆయనకి చిన్న పదం అండి నా దృష్టిలో. ఇక ఆఖరిగా చెప్పండి, ముఖ్యంగా మీరు రాసినటువంటి ఈ కాలపురుషుని సంతకం, ఈ పుస్తకాన్ని మహానాడు లాంటి ఒక అద్భుతమైన వేదిక మీద, అందులోనూ మీరు ఏ నాయకుడిని అయితే ఆరాధిస్తున్నారో ఆయన చేతుల మీదగానే దీని లాంచ్ కూడా జరిగింది. ఎలా అనిపించింది ఆ మూమెంట్ మీకు? చాలా బాగుందండి. అది నేను మాకు నసరాబాద్ ఎంపీ కృష్ణదేవరాయలు గారితో చెప్పాను నేను, ఇట్లా సార్ ఇట్లా నేను మహానాడు వేదిక పుస్తకం ఆవిష్కరించాలి అని చెప్పేసి అంటే, సరే చూద్దాం చేపిద్దాం ఏదో రకంగా అని చెప్పారు ఆయన. సరే ఫస్ట్ రోజు 27వ తారీఖు చూసాం, కుదరలేదు. 28న పాపం ఆయన చాలా నా కోసం వెయిట్ చేసి కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు ఆ స్టేజ్ దగ్గర మనకు బ్రేక్ టైంలో సీఎం గారు టీ బ్రేక్ టైంలో లోపలికి వెళ్ళారు. అప్పుడు ఆయన వచ్చిన దాకా వెయిట్ చేయించి అక్కడ ఆయన కృష్ణదేవరాయలు కూడా అక్కడే ఉండి ఆయన వెయిట్ చేసి నా కోసం బాబు గారిని కలిసి చిన్న ఇట్లా విషయం పుస్తకం చూపించారు. ఇట్లా బుక్ని ఒక ఫోటో దిగుదామండి అని చెప్పేసి అని చెప్పారు ఎంపీ గారు. ఒక ఫోటో అండి స్టేజ్ ముందు ఎట్లా అంటే ఆయన చూశారు. చూసి ఇట్లా చూసుకొని ఫోటో కాదు, మనం స్టేజ్ మీద గ్రాండ్గా ఆవిష్కరిద్దాం అని చెప్పేసి చెప్పారు. నాకు అసలు మా ఎంపీ గారు చెప్పారు, నీ పంట పండింది పో అని చెప్పారు ఆయన. నాకు అసలు ఏం అర్థం కాలేదు. అక్కడ కూర్చోబెట్టారు స్టేజ్ దగ్గర. తర్వాత పయ్యావల కేశవ్ గారు వచ్చారు, నా పక్కన కూర్చున్నారు. ఈ పుస్తకం గురించి మీరు రాశారు, ఎట్లా రాశారు, బాగుందని చెప్పేసి ఒక మంచి చెడుల గురించి మాట్లాడి వెళ్ళిపోయారు. తర్వాత పల్లా శ్రీనివాసరావు గారు వచ్చారు, ఆయనే చెప్పారు రామ్మోహన్ నాయుడు గారి చేత మీకు అనౌన్స్ చేయించి మీకు ఆవిష్కరణ జరిగిద్దంటే నాకు అసలు ఏం కాలేదు. నేను అసలు ఎట్లా ఉన్నా అంటే నాకు అసలు చాలా అసలు అనుభూతిని మాటలో చెప్పేది కాదు. ఇది ఒక ఎట్లా ఉంటామంటే ఒక నిశ్చేష్లో ఉంటారు అంటారు చూసారా, అలా ఉండిపోయాను నేను. ఒక సాక్షి బుద్ధిలాగా ఉండిపోయాను. సరే ఏదైనా జరగని నాకు అది భగవంతుడు, నేను ఎందుకంటే నేను ఆయన్ని చెప్పాను, బుక్లో కూడా రాశాను, దార్శనికుడి ఆవాహన ఈ అక్షర తపస్సు అని రాసుకున్నాను నేను. నాకు సరే ఇంకా అలా ఉన్నాను. తర్వాత గ్రాండ్గా రామ్మోహన్ గారు ఆయన చెప్పారు, వెల్కమ్ చెప్పారు, పుస్తకం ఆవిష్కరించి 2 మాటలు మాట్లాడమని అడిగారు బాబు గారు. ఆయన అడిగారు, నేను మాట్లాడతాను నేను అనలేదు, ఆయన అడిగారు. అంటే నేను మనసులో ఉంది నాకు ఒక 2 మాటలు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండు అని చెప్పేసి ఆయన అంతరంగాన్ని నేను ఏ రకంగా అయితే అక్షరీకరించానో నా అంతరంగంలో ఉన్న విషయాన్ని కూడా ఆయన అనుభవించి నాకు 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చారు. చెప్పాను ఇది కూడా మీ దేవగణాల గురించి కూడా అని. ప్లస్ ఈ పుస్తకం రాసేటప్పుడు అయిపోయిన తర్వాత కూడా నాకు అది కూడా ఆఖరి పేజీలో చివరి చొక్క పెట్టిన తర్వాత చాలా బాధేసింది నాకు. అందుకే ఈ పుస్తకంతో ఇక నాది కాదు, ఇది బయటకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా నేను ఈ పుస్తకాన్ని నేను రాస్తూ నేను చాలా అనుభూతి పొందాను. ఆ రాసేటప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది నాకు ఈ పుస్తకం రాసేటప్పుడు. తెల్లవారుజామున 3-3:30 అప్పుడు ఏదన్నా నాకు చిన్న ఆలోచన వచ్చిందంటే మర్చిపోతానని చెప్పి టక్కడక్క లేచి లైట్లు వేసి రాసుకుంటే ఇంట్లో వాళ్ళు మాకు అప్పుడప్పుడు ఈ టైంలో లైట్లు వేసి అనే సందర్భాలు చాలా ఉన్నాయి. రాసుకొని మళ్ళీ పడుకుంటాను. అంటే మామూలుగా నేను 4:30 అట్లా లెగుస్తాను, మెడిటేషన్ అవి చేసుకుంటాను, అవన్నీ ఉంటుంటుంది. ఇంకా ముందు 2-3 ఆ ప్రాంతాలు గుర్తొచ్చినా రాసుకుంటూ అలా ఆయన పుస్తకం రాసేటప్పుడు చాలా ఆస్వాదించి రాశాను నేను. మొత్తానికి మీ అభిమాన నాయకుడిని గురించి మీ ఆలోచనలు, మీ భావనలు, మీకున్నటువంటి జ్ఞాపకాలు వీటన్నిటితోటి ఒక చక్కటి పుస్తకాన్ని అయితే పాఠకుల కోసం అని చెప్పి తెచ్చారు. ఇలాంటివి మీరు మీ అభిప్రాయాలు లేదంటే గనక మీ భావాలతోటి ఇలాంటి మరిన్ని మంచి పుస్తకాలు రావాలని అయితే కనుక ఆకాంక్షిస్తాను. థ్యాంక్ యూ. అందరూ ఈ పుస్తకాన్ని మాత్రం అవకాశం అందరికీ చూడండి, మార్కెట్లో కూడా దొరుకుతుంది, దీన్ని చదవండి. ఇది రాజకీయంగా కాదు, తటస్థంగా ఉండే వాళ్ళు కూడా ఈ పుస్తకాన్ని చదవచ్చు. ఆయన గురించి నేను రాజకీయ పరంగా గొప్పగా ఏం రాయలేదు, ఆయన గురించి ఆయన వ్యక్తిత్వాన్ని రాశాను. అవకాశం వరకు మీరు ఈ పుస్తకాన్ని చదవండి.